అని ధీమా అంటూ కూడా చెప్పిన. భారతీయ జనతా పార్టీలోకి జైన్ కావడానికి ఎవరికీ ఇష్టం లేదు. వీళ్ళు పోరాటాలు చేయరు, వీళ్ళు నిరసనలు వ్యక్తం చేయరు, వీళ్ళు ఎవరికి మద్దతు తెలిపరు, వీళ్ళు ఎక్కడా కనిపించరు. నిరుద్యోగుల పంచాయతీ అంత కనబడుతుంది, అక్కడికి ఒక్క నేత వెళ్ళిండా? హైడ్రాకు సంబంధించిన పంచాయతీ అంత కనబడుతుంది, అక్కడికి వెళ్ళిలా? నిన్న గాజుల రామారంలకు సంబంధించి అక్కడ పంచాయతీ నడిచింది, అక్కడికి ఏమన్నా వెళ్ళిలా? పోనీ నిరుద్యోగికి సంబంధించి ఆయన వేణుకుమార్ అనుకుంటా, ఆయన నిన్న సూసైడ్ చేసుకున్నాడు, అక్కడికి ఎవరైనా వెళ్ళా? ఇక భారతీయ జనతా పార్టీ ఎందుకే తెలంగాణలో? వాళ్ళ పొద్దుగాల షట్ డౌన్ అన్న చేయరాదు. ఇళ్ళకి ఏంది అంటే ఏ పార్టీల దిక్కు లేనోడు ఈ పార్టీలకు వచ్చి టికెట్ కోసం వస్తారు, ఆ టికెట్ కోసం వచ్చిన వాళ్ళకు మాత్రమే అవకాశం. కానీ భారతీయ జనతా పార్టీ మంచి లీడర్లు ఉన్నారు, కానీ దాన్ని ఎందుకు మరి ప్రజల్లోకి తీసుకెళ్తలేరో అది అర్థం కాదు. అలా రఘునందన్ ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, ధర్మపురి అరవింద్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, ఇట్లా చెప్పుకుంటూ పోతే హేమా నేతలున్నారు. అయినప్పటికీ ఏం ప్రయోజనం లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇది. దీని వేస్ట్. తెలంగాణలో ఏంది అంటే కేవలం చాలా మంది ఇప్పటికే పోయినోళ్ళు, బీఆర్ఎస్ నుండి పోయినోళ్ళు కూడా ఎప్పుడు బయటకు వద్దాం అని అంటున్నారు. నా దగ్గర కూడా అది వినబడ్డది, నేను కూడా వాళ్ళతోనే మాట్లాడినా. ఇక చూడ్రి, మంత్రుల పేషీలలో షాడోస్. వావ్, సూపర్. ఇది కాంగ్రెస్కే సాధ్యం తెలుసా? బీఆర్ఎస్ ప్రభుత్వం గన్నేళ్ళు ఉన్నది కదా, ఒక మంత్రుల పేషీలో కాదు, సీఎం పేషీలో కూడా షాడో కనబడదు. ఆల్ టైమ్ రికార్డ్ ఒక కేసీఆర్ తప్ప ఇంకెవరు కనబడరు. ఫైల్స్ క్లియర్ చేసే సమయంలో అక్కడే తిష్ట. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ జోక్యం, అత్యంత చొరవ చూపుతున్న అత్యుత్సాహం, నచ్చజెప్పలేక మినిస్టర్లు సతమతం, అధిష్టానానికి దగ్గరై మనసులు కావడంతో సైలెంట్. ఇలాగే వదిలేస్తే ప్రభుత్వ ఇమేజ్కే మచ్చ వస్తుందని అభిప్రాయం. సీఎం పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలని సచివాలయ వర్గాల నుంచి వినతులు. సచివాలయంలోని కొందరు పార్టీ ముఖ్య నేతలు మకామేస్తున్నట్టు. అయితే ఇప్పుడు ఏదైనా ఒక మంత్రి ఉన్నాడు అనుకో, మంత్రి కూకొని అక్కడ సమీక్షా సమావేశం పెట్టేస్తే లేదు సార్ ఇది గిట్లా చేయాలి సార్, లేదు సార్ ఇది గిట్లా చేద్దాం సార్. ఆయన ఏమన్నా అందామా అంటే ఆయన ముఖ్యమంత్రి మనిషి, మళ్ళీ నాకే లొల్లి వస్తుందని సపరేట్ ఎక్కుకుంటాడు. ఏదైనా ఫైల్ వచ్చిందనుకో దాన్ని క్లియర్ చేయాలి కదా, సంతకం పెడతాను, లేదు సార్ ఆపురు సార్, లేదా ఏదైనా ఫైల్ ఇగో దీన్ని క్లియర్ సంతకం. మొత్తం ఆయన మాట అయినారు. మొత్తం ఈ షాడోస్ సంగతేనట. ఎందుకంటే మంత్రుల చేతులు ఏం లేదు, పేరుకు మాత్రమే మేము మంత్రులం తప్ప మా దగ్గర ఏం లేవు అనే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మంత్రుల పరిస్థితికి అట్లనే ఉన్నది. వీళ్ళు ఏమైనా చేస్తారా అంటే వాళ్ళ చేతిలో ఏమీ లేదు, ఇంకా ముచ్చటే లేదు. అలా మంత్రులు కేవలం పేరుకు మాత్రమే, నామమాత్రం మంత్రులు. ముఖ్యమంత్రికి షాడో ముఖ్యమంత్రి, మంత్రులకు షాడోస్ ఉన్నారు. సో వీళ్ళు చెప్పిందే నడవాలి. వీళ్ళు చెప్పింది కనుక నడవకపోతే ముఖ్యమంత్రి నుండి ఫోన్ వస్తుంది, లేకపోతే మంత్రి నుండి పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ఉండేటోళ్ళు ఎవరు కూడా మంత్రికి సహకరించిన పరిస్థితి. ఇది రాష్ట్రంలో మంత్రివర్గానికి ఎదురైన పెద్ద తలకాయ నొప్పి. ఏం చేయలేక ఎటు పోలేక, ముందు పోతే నొయ్యే వెనక గొయ్యి అంటారు కదా, గా పరిస్థితి మంత్రులు ఉన్నది. పేరుకు